తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్ నిర్వహించారు. కనీసం ఫీజుల నియంత్రణ మీద ముఖ్యమంత్రి గారు ఒక్కసారి కూడా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించలేదు. ఇవాళ స్కూల్ ఫీజుల విషయంలో అట్లనే ఉంది, ఇవాళ ఇంటర్మీడియట్ విద్యా విషయంలో అట్లనే ఉంది, డిగ్రీ కాలేజీలో అట్లనే ఉంది, ఇంజనీరింగ్ కాలేజీలో మాత్రం ఇక చెప్పుకునే పరిస్థితే లేదు. ఇవాళ టీఏఎఫ్ఆర్స్ కోసం చాలా కాలేజీలు వాళ్ళందరూ రిపోర్ట్లు ఇచ్చారు. మాకు కాలేజీ ఫీజు పెంచాలని చెప్పి ప్రతి కాలేజీ కూడా, ఇంజనీరింగ్ కాలేజీ ప్రతి కాలేజీ కూడా దాదాపు 175 కాలేజీలకు పైగా వాళ్ళందరూ కూడా ఇవాళ టీఎఫ్ఆర్స్కి దరఖాస్తు చేసుకున్నారు మా ఫీజులు పెంచాలని చెప్పి. మాకు ఫ్యాకల్టీ రేట్లు పెంచడం, జీతాలు పెంచడం, ఉద్యోగుల జీతాలు పెంచడం, ల్యాబులు పెంచడం చెప్పి రకరకాల అన్నీ ఒక కొటేషన్లు ఇచ్చి ఇలా పెంచాలంటే ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలను ఆకట్టుకొని వాళ్ళ సహకారంతో ఇవాళ ఫీజులను 2,30,000 ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ ఫీజును ఇవాళ 2,60,000 ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ ఫీజును ఇవాళ 2,40,000 రూపాయలకు పెంచడానికి ఇవాళ ప్రభుత్వం సిద్ధమైనట్టుగా ఇవాళ మా దృష్టికి వచ్చింది. చాలా ఇంజనీరింగ్ కాలేజీలు పేదవాడు చదువుకోవాలంటేనే ఇవాళ భయపడే పరిస్థితి ఉన్నది. మంచి ర్యాంక్ వచ్చిన విద్యార్థి కూడా 15,000, 20,000, 30,000 ర్యాంక్ వచ్చిన విద్యార్థులు కూడా ఇవాళ ఉన్నత మంచి కాలేజీలో ఒక స్టాండర్డ్ ఉన్న కాలేజీలో చదువుకుందామంటే కూడా పేదవాళ్ళు ఇవాళ చదువుకునే పరిస్థితి లేదు. పోనీ ఆర్డినరీ కాలేజీలో చదువుదామంటే అలా కూడా చదవలేని పరిస్థితికి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఫీజుల పేరు ఇవాళ భయపెడతా ఉన్నది. దాని మీద ఒక నియంత్రణ లేదు, ఒక సమీక్ష లేదు. ముఖ్యమంత్రి గారు విద్యాశాఖను తన దగ్గరే పెట్టుకున్నారు, కానీ ఇంతవరకు ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి ఇవాళ రిజల్ట్ వచ్చింది, వాటి మీద ఒక సమీక్ష నిర్వహిస్తాం, అసలు ఎంత ఫీజు ఉండాలి, ఎంత ఫీజు తగ్గాలి దాని మీద ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి గారు సమీక్ష చేయలే. అసలు తనకు తీరిక లేదు. అందాల పోటీల ఉన్న ఆసక్తి ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్రంలోని ఫీజుల నియంత్రణ మీద, ఫీజులు తగ్గించాలా దాని మీద, మెరుగైన విద్యను అందించాలన్న దాని మీద ముఖ్యమంత్రి గారికి సోయినట్టుగా ఎక్కడ కనిపిస్తలేదు. ఎప్పుడు నిర్ణయం తీసుకుంటావు, ఎప్పుడు సమీక్ష చేస్తామని చెప్పి వాళ్ళ రాష్ట్రంలోని చాలామంది పేద కుటుంబాలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక దిక్కు ఇంజనీరింగ్ కాలేజీల స్టేట్మెంట్లు ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు. క్వాలిఫై అయిన విద్యార్థులందరూ ఫోన్ చేసి మా కాలేజీలో జాయిన్ కాండి, 10 లక్షలకే డొనేషన్, 15 లక్షల డొనేషన్ చెప్తా అంటే విద్యార్థుల తల్లిదండ్రులందరూ భయపడతా ఉన్నారు. మరి వీటన్నిటికీ ముగింపు పలకాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద లేదని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒక సామాన్యుడు ₹1,00,000 పెట్టి ప్రతి సంవత్సరం ₹1,00,000 పెట్టి చదువుకునే స్తోమత ఉన్నదా? కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలకు తలొక్కకుండా, వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం కక్కుర్తి పడకుండా ఫీజు రింబర్స్మెంట్ వాళ్ళు అడుగుతున్నారని చెప్పి మీరు ఎంతైనా పెంచుకోండి, ఫీజు రింబర్స్ మాత్రం అడగకండి అనే విధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ధోరణి ఉన్నట్టుగా ఇవాళ కనిపిస్తూ ఉన్నది.